గంగాదేవిని శివుడు తన జటలో ఎందుకు దాచుకున్నాడో తెలుసా? కార్తీక మాసం మొదలైంది. ఈ పవిత్ర కాలంలో మనం తెలుసుకుందాం ఒక అద్భుతమైన కథ. శివుడు గంగను తన జటలో ఎందుకు దాచుకున్నాడు? ఒకప్పుడు భగీరథుడు అనే రాజు ఉండేవాడు. ఆయన పూర్వీకులు అయిన సగరుని వంశస్థులు ఒక శాపం వల్ల భూమి మీదనే ప్రేతాత్మలుగా తిరుగుతున్నారు. వారి విమోచన కోసం గంగను స్వర్గం నుంచి భూమిపైకి తేవాలని భగీరథుడు సంకల్పించాడు. భగీరథుని తపస్సు చూసి గంగాదేవి సంతోషించింది. నేను వస్తాను భగీరథ, కానీ ఆకాశం నుంచి భూమిపై పడితే నా ప్రవాహం భూమిని చిన్నాభిన్నం చేస్తుంది అని గంగాదేవి చెప్పింది. ఇది విన్న భగీరథుడు భయపడి ఇప్పుడేం చేయాలి అని ఆలోచించాడు. అప్పుడు భగీరథుడు మరో తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. ఈ తపస్సు చేయగా మహాశివుడు ప్రత్యక్షమయ్యి గంగా శక్తి అపారమైనది, కానీ నేను దానిని నియంత్రిస్తాను అని చెప్పాడు. గంగాదేవి సుడిగాలిలా ఆకాశం నుంచి దూసుకువచ్చి శివుడి తలపై పడింది. అప్పుడు మహాశివుని జటలో చిక్కుకుపోయింది. గంగాదేవి మొదట చాలా గర్వంగా ఉండేది, నా శక్తి ఎవరు తట్టుకోలేరు అని. కానీ శివుడి జటలో చిక్కుకున్న తర్వాత అర్థమైంది, శక్తి ఉన్నా దానికి దిశ చూపే జ్ఞానం లేకపోతే అది నాశనం చేస్తుంది అని. భగీరథుడి ప్రార్థనతో శివుడు కొంచెం తన జటను విప్పాడు. అప్పుడు గంగాదేవి నెమ్మదిగా భూమి మీద ప్రవహించడం మొదలుపెట్టింది. గంగాదేవి భూమి మీద ప్రవహిస్తూ భగీరథుడి పూర్వీకుల ఆత్మకు శాంతినిచ్చింది. అప్పటి నుంచి గంగను భగీరథ ప్రయత్నం అని కూడా పిలుస్తారు. శివుడి తలపై గంగ ఉన్నందుకు గంగను శివా జటా గంగ అని కూడా అంటారు. అతిశక్తి ఉన్నా దానిని నియంత్రించే జ్ఞానం లేకపోతే అది నాశనం చేస్తుంది. శివుడు శక్తిని ఆపి గంగకు దిశ చూపాడు. అదే తాండవం వెనుక ఉన్న శాంతి అర్థం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే గంగ కథలో మీకు నచ్చిన భాగం ఏమిటో కామెంట్స్ లో తెలియజేయండి.